వానాకాలం వరికి సమయం ఆసన్నమైంది. దీర్ఘకాలిక రకాలు సాగు చేసేవారు రోహిణీ కర్తెలోనే నార్లు పోయగా చాలామంది రైతులు ఇప్పుడిప్పుడే నార్లు పోయటం ఆరంభిస్తున్నారు. ఎంచుకునే రకం కాల పరిమితిని అనుసరించి మే నెలాఖరు నుంచి జూలై 15 వరకు నారు పోసుకుంటారు. నారు కొద్దీ పైరు అన్నారు కదా, నారు ఎంత నాణ్యంగా ఆరోగ్యంగా ఉంటే పైరు అంత బాగుంటుంది. నారుమడి యాజమాన్యం జాగ్రత్తగా చేపట్టడంతో పాటు ప్రధాన పొలం తయారీని మెలకువతో చేపట్టడం అవసరం. లోతు దమ్ము చేయకుండా జాగ్రత్త తీసుకోవాలంటూ నారు నాటే సమయం, నారుమడి యాజమాన్యం, ప్రధాన పొలం తయారీ గురించి రైతులకు సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర్ రాజు. ముఖ్యంగా రానున్న వర్షాకాలానికి ఏ రకాలు ఎప్పుడు సాగు చేసుకోవాలి అన్నది చాలామంది రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సమాధానంగా మనము చూసుకున్నట్లయితే వరిలో 3 కాల పరిమితి గల రకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు అంటే 5 నెలల్లో పంటకొచ్చే రకాలు, అంటే 150 రోజుల్లో పంటకొచ్చే రకాలు. తర్వాత మధ్యకాలిక రకాలు అంటే 4 నెలల 15 రోజుల్లో పంటకొచ్చే రకాలు, అంటే 135 రోజుల్లో పంటకొచ్చే రకాలు. తర్వాత స్వల్పకాలిక రకాలు 4 నెలల్లో పంటకొచ్చే రకాలు, అంటే 120-125 రోజుల్లో పంటకొచ్చే రకాలు. ఇంకోటి అతి స్వల్పకాల రకాలు 100-115 రోజులలో కూడా వచ్చే రకాలు ఉన్నాయి. సో ఆ రకం యొక్క కాల పరిమితిని బట్టి మనం ఎప్పుడు నారు పోసుకోవాలి అన్నది మనము నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలిక రకాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా సామ మసూరి, సిద్ధి లాంటి రకాలు జూన్ 15 వరకు, అంటే రోహిణి, మృగశిర, కార్తెలో నార్లు పోసుకోవచ్చు. అదేవిధంగా మధ్యకాలిక రకాలు జూన్ 15 నుంచి జూన్ 30 వరకు, అంటే మృగశిర, ఆరుద్ర, కార్తెలో నార్లు పోసుకోవచ్చు. ఇకపోతే స్వల్పకాలిక రకాలు ఆరుద్ర వెళ్ళే టైంకు, అంటే జూలై 15 వరకు మీరు స్వల్పకాలిక రకాలు నారు పోసుకోవచ్చు. తర్వాత కొన్ని సందర్భాలలో జూలై 31 వరకు కూడా నార్లు పోసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అతి స్వల్పకాలిక రకాలు కూడా మీరు ముఖ్యంగా 115 రోజుల రకాలు, 100 రోజుల రకాలు కూడా జూలై 31 లోపు నారు పోసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్వల్పకాలిక రకాలు, అతి స్వల్పకాలిక రకాలు మీరు ఈ రోహిణిలో, అంటే మే ఆఖరి వారంలో నారు పోస్తే ఏమవుతుందంటే మీకు పూత సమయంలో వర్షాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత దానివల్ల తాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గమనించుకోవాలి. తర్వాత దీర్ఘకాలిక రకాల ఆలస్యంగా నారు పోస్తే ఏమవుతుందంటే పూత సమయంలో చలి వచ్చే తాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి స్వల్పకాల, మధ్యకాల, దీర్ఘకాలిక రకాలు ఆయా కాల పరిమితులను బట్టి నార్లు పోసుకొని నెల రోజుల లోపు నారును నాటుకున్నట్లయితేనే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఈ పొలం తయారీ విషయంలో చాలామంది రైతులు చాలా అవగాహన లోపంతో చేస్తూ ఉన్నారు. చాలామంది రైతులు ఎక్కువ లోతుగా దమ్ము చేస్తున్నారు. అది ఒక ముఖ్యమైన విషయం. మొదట మీరు ఈ కేజ్ వీల్స్ ఉపయోగించినప్పుడు మనకు వరి మొక్క ఒక జానెడు లోతు కన్నా ఎక్కువ ఏర్లు పోవు. కానీ రైతులు ఈ కేజ్ వీల్స్ ఉపయోగించి నీళ్లు పెట్టి దాదాపు ఒక మూరెడు ఆ పైన, అంటే కొన్ని సందర్భాల్లో 2 మూరల లోతు వరకు కూడా ఈ కేజ్ వీల్స్ వెళ్తూ ఉన్నాయి. మనకు అవసరం ఉన్నది ఒక జానెడు మందం పొలము తయారీ, అంటే దమ్ము మెత్తగా ఉన్నట్లయితే వరికి సరిపోతుంది. ఎక్కువ లోతు దమ్ము చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మనం వర్షాకాలంలో వర్షం పడి పైనున్న ఉప్పు అంతా కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఆ కింది లేయర్స్లో మనకు ఈ చౌడు అంటే ఉప్పు, సో ఈ చౌడు అనేది కింది లేయర్స్లో ఉన్న చౌడు మీరు లోతుగా దమ్ము చేసినప్పుడు నీళ్లు పెట్టి దమ్ము చేస్తారు కాబట్టి ఆ నీళ్ళల్లో కరిగి సాయిల్ ఏమో సెటిల్ అయిపోతుంది, నీళ్ళు పైకి వస్తాయి. కాబట్టి ఆ నీళ్ళతో పాటు అడుగున ఉన్న ఆ చౌడు ఉప్పు పైకి వస్తుంది. లోతు దమ్ము చేసి పైకి ఉప్పు రావడం వల్ల ఈ చౌడు, తాత్కాలిక చౌడు, టెంపరీ సల్నిటీ ఏర్పడి మొక్కలు చనిపోవడము, మొక్కలు ఎర్రబడము, మొక్కల పెరుగుదల లేకపోవడము, పోషకాలను తీసుకోలేకపోవడము, జింకు లోపం ఏర్పడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు పొలాన్ని ఎక్కువ లోతు దమ్ము చేయకుండా కేజ్ వీల్స్ మానేసి 4 వీల్ డ్రైవ్ కలిగిన ట్రాక్టర్, రోటోవేటర్తో, ఈ మధ్యకాలంలో వరికి ప్రత్యేకంగా రోటో పడ్లర్ అని, తర్వాత షార్ప్ బ్లేడ్స్తోని రోటోవేటర్స్ వచ్చాయి, వాటిని వాడుకున్నట్లయితే అది మీ కొయ్యకాలను కట్ చేయడమే కాకుండా, మీ కలుపు మొక్కలను కట్ చేయడమే కాకుండా మొత్తం పై పొరల్లోనే, అంటే జానెడు లోతులనే మీకు దమ్ము చేస్తూ ఉంది, బాగా చర్ని చేస్తుంది, అంటే బాగా మెత్తగా చేస్తుంది.
దానివల్ల మీకు అడుగులో ఉన్న సాల్ట్స్ ఏవైతే ఉన్నాయో పైకి రాకుండా వేర్లు వేయేంత మంది మీద దమ్ము జరిగి మంచి దిగుబడి ఇచ్చే అవకాశం ఉంటుంది. నారు ఎర్రబడడం కానీ, తర్వాత ప్రధాన పొలంలో నాట్లేసిన తర్వాత ఎర్రబడడం కానీ తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా రైతులు ఏం చేయాలంటే ఈ దిగబాటు పొలాలలో మొదట డ్రైగా అంటే నీళ్లు పెట్టకుండా ఈ కల్టివేటర్ వేసుకొని, మళ్ళీ డ్రైగానే రోటవేటర్ వేసుకొని, మూడోసారి నీళ్లు పెట్టి మళ్ళీ రోటవేటర్ వేసుకున్నట్లయితే పొలం తయారీ చాలా బాగా జరిగే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇప్పటికే రైతులు కొందరు నార్లు పోసి ఉన్నారు, ఇంకొందరు నార్లు పోస్తున్నారు, ఇంకో ముందు జూలై 31 వరకు కూడా నార్లు పోస్తూ ఉంటారు. అయితే వరి దిగుబడికి అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నారుమడి యాజమాన్యం. మీరు నారుమడి ఏదైతే ఉందో దాన్ని బాగా రోటవేటర్తో కలియదున్ని వీలైనంత ఎక్కువగా సేంద్రియ ఎరువులు వేసుకోవాలి. అంటే పశువుల ఎరువు కానీ, గొర్రె ఎరువు కానీ, లేదంటే కోడి ఎరువు కానీ, లేదంటే వర్మి కంపోస్ట్ కానీ మీరు నారుమడికి ఎంత ఎక్కువగా వేస్తే అంత మంచిది. తర్వాత మనకు 3 కేటగిరీలుగా మనకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అతి సన్న గింజ రకాలు, మధ్యస్థ సన్న గింజ రకాలు, దొడ్డు గింజ రకాలు. అతి సన్న గింజ రకాలైతే ఎకరానికి 15 కిలోల విత్తనం సరిపోతుంది. మధ్యస్థ సన్న గింజ రకాలైతే ఎకరానికి 20 కిలోల విత్తనం సరిపోతుంది. తర్వాత దొడ్డు గింజ రకాలైతే ఎకరానికి 25 కిలోల విత్తనం సరిపోతుంది. తర్వాత ముఖ్యంగా నారుమడికి మొలక కట్టిన తర్వాత పలసగా నీళ్ళుంచి నారుమడిలో చల్లుకోవాలి. మొలక కట్టిన విత్తనమే చాలా బాగా నారు వస్తుంది, అది గమనించాలి. నారు చల్లిన తర్వాత మొదట పలసగా నీళ్ళుంచి తర్వాత నీళ్లు పెడుతూ తీస్తూ ఉండాలి నారు పచ్చబడేంత వరకు. దాన్ని రైతులు తడి నీరు పొడి నీరు తీయడం అంటారు. ఇంకొకటి నారుమడికి సరి అయిన ఎరువుల యాజమాన్యం చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా 1 ఎకరా సరిపోయే నారుమడికి దాదాపు 4 కిలోల యూరియా 2 భాగాలుగా చేసి నారు పచ్చబడిన తర్వాత 2 కిలోలు, తర్వాత 15 రోజులకు ఒక 2 కిలోలు ఎకరా సరిపోయే నారుమడికి వేసుకోవాలి. తర్వాత నారుమడి తయారు చేసేటప్పుడే ఆఖరి దమ్ములో 1 ఎకరా సరిపోయే నారుమడికి 1 కిలో డిఏపి వేసుకోవాలి, ఒక 2 కిలోల పొటాష్ వేసుకోవాలి. తర్వాత జింకు లోపం రాకుండా అంటే 1 ఎకరా సరిపోయే నారుమడికి 1 కిలో జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. ఇవి వేసుకున్నట్లయితే నారులో ఎలాంటి పోషక లోపాలు రాకుండా నారు బలంగా పెరిగి మంచిగా ఎదిగే అవకాశం ఉంది. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే నారులో కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. నారులో కలుపు నివారణకు మనకు మంచి పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు వచ్చినాయి. ముఖ్యంగా బిస్పైరిబ్యాక్ సోడియం 1 లీటర్ నీటికి 0.5 ml కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే వరి నారుకి ఏం కాదు కానీ కలుపు చనిపోతుంది. లేత కలుపు ఉన్నప్పుడు కొట్టాలి. లేదంటే పెనాక్జులం అని ఉంటుంది, అది కూడా కొట్టుకోవచ్చు. తర్వాత లేదంటే సైలోపాబ్యూటైల్ 1 లీటర్కు 2 ml కలుపుకొని కొట్టుకున్నట్లయితే వరి నారు ఏం కాదు కానీ కలుపు చచ్చే అవకాశం ఉంటుంది. నారు పోసిన తర్వాత వర్షాకాలంలో నారు చాలా ఫాస్ట్గా పెరుగుతుంది, ఏసంగిలో చాలా స్లోగా పెరుగుతుంది చలి వల్ల. సో మనం నారు వయసు ముఖ్యం కాదు, నారు ఎంత ఎత్తులోకి వచ్చింది అనేది ముఖ్యం. మీరు నాటు వేసేయడానికి చేతికి అందేంత ఎత్తు పెరిగింది అనుకోండి, మీరు నాటు వేయచ్చు. 15 రోజులే కావచ్చు, 20 రోజులే కావచ్చు, 25 రోజులే కావచ్చు, నెల రోజులే కావచ్చు. మీరు నారు పెంచే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంత తక్కువ రోజుల నారు నాటినట్లయితే ఎక్కువ పిలకలు వచ్చి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇది రైతులు గమనించాలి. ఎప్పుడైనా 30 రోజుల లోపు నారు నాటు వేయడం అన్నది శ్రేయస్కరం. సరి అయిన నారుమడి యాజమాన్యం పాటించి ఆరోగ్యవంతమైన నారు పొంది ప్రధాన పొలంలో 1 కుదురుకు 1 కానీ 2 కానీ 3 కానీ మొక్కలు నాటుకొని 15 x 15 సెంటీమీటర్లు స్వల్ప మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అయితే 20 సెంటీమీటర్ల దూరంలో నాట్లు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. మీరు 1 కుదురుకు 1 మొక్క వేసినా, 2 మొక్కలు వేసినా, 3 మొక్కలు వేసినా అది ఒకే మొక్కతో సమానం. ఇది రైతులు గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు.